కోరుతున్నాం. మీకు అన్ని సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు అటు నుంచి చూస్తున్నారు, ఇటు నుంచి చూస్తున్నాను. ఇది చాలా సహజం. ఎందుకంటే పాత్రికేయులు అందరూ ఎప్పుడు నిజం చెప్తారు, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్తాను. నేను పాత్రికేయులు నిజాలు చెప్తారు, నేను అబద్ధాలు చెప్తాను. ఎందుకంటే నేను రాసేవి కథలండి, అది నిజం కాదు. కానీ నా అబద్ధాలకి డబ్బులు ఇస్తారు, మెచ్చుకుంటున్నారు, అది సంతోషం. బట్ ఫర్ ఐ చేంజ్ నేను మీలో నిజం మాట్లాడాలని ఇక్కడికి వచ్చానండి. దట్స్ మై ఇంటెన్షన్. పత్రికా స్వేచ్ఛ అనేది బాగలేదండి మీకు. ఇది పత్రికా స్వేచ్ఛ అనేది డెమోక్రసీకి ఆయుపట్టు. పత్రిక అనేది లేకపోతే, పత్రికా స్వేచ్ఛ అనేది లేకపోతే డెమోక్రసీ బతికి బట్టకట్టగలగటం చాలా కష్టం. కానీ అట్ ది సేమ్ టైం ఆ స్వేచ్ఛ అనేది నిరంకుశత్వం కాకూడదు, అది కూడా చాలా ప్రమాదమే. కానీ ఎవరు చెప్పగలరు ఏది స్వేచ్ఛ, దాటి ఎక్కడ నిరంకుశత్వం అవుతుందని? పోలీసులు చెప్పగలరా? చెప్పకూడదు. కోర్టులు చెప్పగలవా? చెప్పకూడదు. ప్రభుత్వం నియంత్రించగలదా? నియంత్రించకూడదు. పత్రికా రంగమే వాళ్ళకి వారే ఒక లక్ష్మణ రేఖ తీసుకుంటే బాగుంటుంది అని అనిపించి నా మనసులో ఉద్దేశం మీతో పంచుకోవడం కోసం ఈ రిక్వెస్ట్ చేశానండి. దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి. నాకు పత్రికా రంగంలో కానీ పత్రికలు ఏమాత్రం సంబంధం లేదు, తెలియదు కూడా. రోజు ఏదో పేపర్ చూడటం చూస్తున్నాం, అంతమించి ఏమీ తెలియదు. నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఎలమేలాంటి పెద్దలు కొంతమందిని అడిగి తెలుసుకుని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నానండి. దీనికి కావాల్సింది ముందు ఒక చారిటబుల్ ట్రస్ట్ అంటే సెక్షన్ 8 క్రియేట్ చేయాలి. అది ఎవరు క్రియేట్ చేయాలంటే, ఎవరి పేరు చెప్తే మనసులో కూడా మనకి మనసు అవాచాకారం వాళ్ళని గౌరవిస్తామో అటువంటి పేర్లు. నాకు తెలిసిన ఒక పేరు సుధామూర్తి గారు. వాళ్ళ కళ్ళలో కూడా ఎవరు తప్పుగా మాట్లాడలేరండి. అలాంటి వాళ్ళు పత్రికా రంగంలో కొంతమంది, మిగతా రంగంలో కొంతమంది నిష్ణాతులైన వారు 5 కానీ 7 కానీ దే హ్యావ్ టు క్రియేట్ ఏ చారిటబుల్ ట్రస్ట్ అండర్ సెక్షన్ 8. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అండ్ ద చారిటబుల్ ట్రస్ట్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, పత్రికా రంగంలో మనకు సుమారు కొన్ని వేల పత్రికలు ఉన్నాయండి, డైలీ పేపర్, న్యూస్ పేపర్లు. సర్క్యులేషన్ ప్రకారం టాప్లో ఉన్న వాళ్ళని ఒక 50 మందిని, సార్ మీరు ఒక అపెక్స్ బాడీ క్రియేట్ చేయాలి, మీరు వాలంటీర్ చేస్తారా అని అడుగుతారు. వాలంటీర్ చేయటం చేయకపోవడం వారి ఇష్టం. దాంట్లో కొన్ని ఒప్పుకోలేదు అనుకోండి, నెక్స్ట్ వాళ్ళకి వెళ్తారు. సో సర్క్యులేషన్ ప్రకారం టాప్ ఉన్నటువంటి 50 మందితోటి ఈ 100 మందిలో 50 మంది వాళ్ళు ఉంటారండి. ఇంకో 50 మంది చాలా చిన్న పత్రికలు కావచ్చు, ఎక్కడో నాగాల్యాండ్లో మన పేరు కూడా వినుండం, గట్టిగా 100 సర్క్యులేషన్ లేని పత్రికలు కావచ్చు. బట్ దే ఆర్ నోన్ ఫర్ దర్ ఫియర్స్ ఇండిపెండెన్సీ. కొన్ని పత్రిక గురించి నేను చూశానండి, అడ్వర్టైజ్మెంట్లు తీసుకోవాలి, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్, జస్ట్ టు బి షూర్ దట్ దే కెనాట్ బి డిక్టేటెడ్ బై ద గవర్నమెంట్. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళలోంచి ఒక 50 మందిని సెలెక్ట్ చేస్తారు. నాట్ బై ద సర్క్యులేషన్, బై ద షీర్ ఇండిపెండెంట్ స్పిరిట్ ఆఫ్ ఇట్, బై ద ట్రూత్ ఆఫ్ ద జర్నలిజం. అట్లాగే నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మీడియాలో సుమారుగా మనకి 400 వరకు ఛానల్స్ ఉన్నాయండి, న్యూస్ ఛానల్స్. దాంట్లో టాప్ వాళ్ళని 50 మందిని అడుగుతారు. వచ్చిన వారు వస్తారు, ఎవరన్నా రాదనుకుంటే 50 అంకె వరకు కూడా అక్కడ తీసుకుంటారు. అట్లాగే సిమిలర్గా పెద్దగా పేరు లేకపోయినా సోషల్ మీడియాలో ఇండిపెండెంట్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయండి. దే విల్ స్కౌట్ ఫర్ దెమ్, భూతద్దం పెట్టి వెతుకుతారు అలాంటి వాళ్ళ కోసం. ఎవరైతే డబ్బులు లొంగకుండా, ప్రలోభాన్ని లొంగకుండా, నీతిగా నిజాయితీగా నిర్భయంగా నిజం చెబుతారో అలాంటి వాళ్ళకి 50 మందిని సెలెక్ట్ చేస్తారండి. దట్ ఇస్ ద సెకండ్ థింగ్ అండి, ఎపెక్స్ బాడీ ఎలక్ట్రానిక్ మీడియా. అలాగే జర్నలిస్టుల్లో మిమ్మల్ని, అయ్యా మీలో ఒక 50 మందిని మీరు సెలెక్ట్ చేయండి అని మీ జర్నలిస్ట్ అసోసియేషన్ అడుగుతారు. ఇంకొక 50 మందిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. పెద్ద పేరు ఉండకపోవచ్చు, వాళ్ళకి ఎక్కడో మారుమూలు ఉండొచ్చు, బట్ నీతిగా నిర్భయంగా నిజాయితీతో మాట్లాడే వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి. దట్స్ అందర్ బాడీ ఆఫ్ ఎపెక్స్ బాడీ ఆఫ్ జర్నలిస్ట్ అండి. భారతదేశంలో సుమారు 2,000 మంది రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ ఉన్నారండి. వారిని గౌరవంగా వారిని అప్రోచ్ అయ్యి, ఇలా జర్నలిజం గురించి ఒక ఎపెక్స్ బాడీ మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాము, మీ వాలంటరీ సర్వీస్ మీరు ఒప్పుకుంటారా అని ఒప్పుకున్న వారు సుమారు 100 మందితో ఒక ఎపెక్స్ బాడీ క్రియేట్ చేస్తారండి. ద ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ థింగ్,
ఒక హైకోర్టు జస్టిస్ గారిని, రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ గారిని హైదరాబాద్ వరకు ఆఫీస్ ఇచ్చి, స్టాఫ్ ఇచ్చి తగినటువంటి సదుపాయాలు చేస్తారు. ఆ స్టాఫ్ పని ఏంటంటే ప్రతిరోజు ప్రతి వార్తాపత్రిక చూడటం, ప్రతి న్యూస్ ఛానల్లో వినటం, దాంట్లోని అభ్యంతరమైన వార్తలు ఉన్నాయా, అభ్యంతరమైన కంటెంట్ ఉందా, ఈ జస్టిస్ గారి దృష్టికి తీసుకొస్తారని. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక పొలిటీషియన్ ఒక ఆయన మినిస్టర్ గారి గురించి ఆయన 100 కోట్లు తినేశాడు అని చెప్పి అన్నారండి. ప్రెస్ మీట్లో కావచ్చు, లేకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కావచ్చు. బట్ చట్టం ఏం చెప్తుందంటే అది న్యూస్గా వేయబోయే ముందు తినేసాడని మేము అభిప్రాయంగా చెప్పకూడదు. తినేసాడని ఆయన ఆరోపిస్తున్నారని చెప్పి అనాలి. అభిప్రాయించే తప్పు, ఆరోపిస్తున్నారంటే కరెక్ట్. అది ఎట్ ది సేమ్ టైం మస్ట్ గివ్ ఏ ఛాన్స్ టు అదర్ పర్సన్ టు రియాక్ట్. ఏమంటే ఇట్లాగ అంటున్నారు ఆయన మీ మీద, ఏమంటారు మీ మీద, యూ షుడ్ మేక్ ఎ రీజనబుల్ అటెంప్ట్ టు ఫైండ్ ద ట్రూత్ అని చెప్తా ఉంది మీ జర్నలిజం తాలూకు. చేశారా లేదా? దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ సబ్జెక్ట్ టు ఇంటర్ప్రిటేషన్. ఇటువంటివన్నీ కూడా ఆయన దగ్గర పనిచేసి ఉంటారు, ఆయన దృష్టి తీసుకొస్తారు. ఆ రిటైర్డ్ హైకోర్టు జడ్జీలు కాబట్టి కొన్ని విషయాలు లేదనుకుంటే పక్కన పడేస్తారు. జస్ట్ దీంట్లో కొంత తప్పు జరుగుంటాను అవకాశం ఉందనిపించినప్పుడు విల్ హ్యావ్ ఎన్ యాప్ అండి. ఇట్ ఈస్ కంట్రోల్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొంతంగా ఆలోచించగలరు. అది ఈ కేసు దానికి ఇవ్వగానే ఆ పేర్లను తీసేసి అనానమైజ్ చేస్తుందండి ఆ కేసు అండి. ఇప్పుడు ఎక్స్ ఒక వైని తిట్టాడు అనుకోండి, ఎక్స్ వై ఉండదండి, ఏ అని బి మారుస్తుందండి, ఇంకేదో మారుస్తుందండి. కంటెంట్ మారదు కానీ పేర్లు, ప్రదేశాలు అన్నీ మారిపోతాయి. మారిపోయి ముందు అది ప్రింట్ మీడియా చేసిందా, ఎలక్ట్రానిక్ మీడియా చేసిందా, జర్నలిస్ట్ చేసిందా? సారీ ఇందాక చెప్పడం మర్చిపోయానండి. వీరి 100 ఉన్నారు కదండి. ఈ 100 మందిని దేశంలో ఒక 500 మందిని ఎన్నుకోమంటారండి. వాళ్ళకి నిష్కళంకమైన చరిత్ర ఉండాలి, విద్య ఉండాలి, సోషల్ సర్వీస్ తాలూకు ఇది ఉండాలి. ఎలక్ట్రానిక్ మీడియాతో కానీ ప్రింట్ మీడియాతో కానీ ఏటువంటి సంబంధం ఉండకూడదు. ఏదో అంటే నేర చరిత్ర కానీ పొలిటికల్ సంబంధం కానీ ఉండకూడదు. సో అట్లాగా ప్రింట్ మీడియా ఒక 500 మందిని, ఎలక్ట్రానిక్ మీడియా ఒక 500 మందిని, జర్నలిస్ట్ ఒక 500 మందిని అనుకుంటారండి. ఈ 15 మంది ఆర్ ఎమినెంట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండి. ఈ లిస్ట్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ దగ్గర ఉంటుంది. జడ్జి గారు ఆయన తనకి ఒకసారి ఒక కేసు అప్లోడ్ చేయగానే అట్ వారిని పికప్ చేస్తుందండి. చేసి తప్పు జరిగిందని చెప్పని అనుకుంటున్నాము, తప్పు జరిగిందా లేదా వాళ్ళకి ఆప్షన్స్ ఉందండి. 5 నిమిషాల కన్నా ఎక్కువ వెయిట్ చేయదండి. 5 నిమిషాలు తప్పు జరిగిందని చెప్పచ్చు, లేదని చెప్పచ్చు, ఐ కాన్స్ అని చెప్పచ్చు, సైలెంట్గా ఉండొచ్చు. తప్పు జరిగిందని తప్పు లేదని ఒక మనిషి ఉన్నట్టేనండి. నాకు తెలియదన్నా సైలెంట్గా ఇట్ గోస్ నెక్స్ట్ పర్సన్. 5 నిమిషాల కన్నా ఎక్కువ వెయిట్ చేయదండి ఎవరి దగ్గర. సో ఇట్ నాట్ గివ్ ఏ ఛాన్స్ ఫర్ ద పర్సన్ టు థింక్. ఈ అనానమైజ్ చేసేది ఇది ఎవరై ఉండొచ్చు, ఆలోచించి వాళ్ళని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుందేమో అని అనుకునే అవకాశం ఇవ్వదు అనమాట అండి. ఇట్ విల్ కీప్ ఆన్ కాంటాక్టింగ్ టిల్ ఇట్ గెట్స్ 5 ఒపీనియన్స్. 5 ముగ్గురు తప్పు చేశారు అంటే తప్పు చేసినట్టే, తప్పు చేయలేదని తప్పు చేయలేదు. ఇది జడ్జి గారి దృష్టి తీసుకొస్తుంది. ముగ్గురు తప్పు చేయలేదనుకోండి, డ్రాప్స్ ద మ్యాటర్ దేర్. తప్పు చేశారు అని చెప్పి ముగ్గురు అభిప్రాయపడ్డారు అనుకోండి, అప్పుడు ఎవరైతే పత్రికా రంగంలో అయితే ఆ పబ్లిషర్ కానీ ఆయనకు కానీ ఏమంటే మీరు తప్పు చేశారు అనుకుంటాం, వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్? అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఇలా మీరు తప్పు చేశారు అనుకుంటాం, వాట్ ఈస్ డూ యూ వాంట్ టు రిబట్ ఇట్? అలాగే జర్నలిస్టులు అయితే మీరు తప్పు చేసుకుంటున్నాం, వాట్ యూ వాంట్ టు సే, యూ వాంట్ టు రిబట్ ఇట్ అని చెప్పి వాళ్ళు తగినట్టే అవకాశం ఇస్తుంది. మళ్ళీ జడ్జి గారు అడుగుతారు, వాళ్ళ రిబటల్ కూడా తీసుకుంటారండి. సో ఒక ఆరోపణ ఉంది, దాని తాలూకు వాళ్ళ తాలూకు సమాధానం ఉందండి. ఈ రెండు కలిపి రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ 100 మంది ఉన్నారు కదండి. అగైన్ యాప్ విల్ గో టు టేక్ దెమ్. ఇది ఆరోపణ, ఇది ఆయన ఇచ్చిన సమాధానం. మీ ఉద్దేశం ఏంటి? తప్పు చేశారనుకుంటున్నారా, చేయలేదు అనుకుంటున్నారా? అట్లా 5 వరకు వెళ్తుందండి. సమాధానం చెప్పకపోయినా తెలియదన్నా నెక్స్ట్ వెళ్ళిపోతుంది ఒక 5 దగ్గరికి అండి. అందులో ముగ్గురు ఇది తప్పు చేశారు అంటే తప్పు ఉన్నట్టు, తప్పు లేదంటే ముగ్గురు తప్పు లేదంటే ట్రాప్ అయిపోతుందండి. తప్పు చేశారు అని చెప్పి ముగ్గురు జడ్జీలు ఫీల్ అయ్యారు అనుకోండి, ఈ ముగ్గురు జడ్జీలు పెట్టి వేరే జడ్జి దగ్గరికి వెళ్తుందండి. దీనికి ఏం సెట్ చేస్తే కరెక్ట్, చట్ట ప్రకారం ఏం శిక్ష పడాలి దీనికి? మందలింప, క్షమాపణ, లేకపోతే ఫైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్ టు దెమ్. అందరూ ఒకే అభిప్రాయం చెప్పారనుకోండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. డిఫరెంట్ అభిప్రాయాలు చెప్పారనుకోండి, ఇట్లా అగైన్ కమ్ టు ద ఎపిక్స్ బాడీ. పేపర్ కానీ తప్పు చేస్తే ఎపిక్స్ బాడీ దగ్గరికి వెళ్తుంది. 3 రకాల శిక్షలు అని చెప్తున్నారు. ఇందులో మీరేమిస్తే మీరు కరెక్ట్ అనుకుంటున్నారు. అంటే ఎలక్ట్రానిక్ మీడియా అయితే మీరేమో అనుకుంటున్నారు, రిపోర్టర్స్ అయితే మీరేమనుకుంటున్నారు. నేను చెప్పేదంటే ఇక జడ్జి గారి పని పోస్ట్పోన్ పనేనండి. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎన్నుకున్న పెద్ద మనుషులు మీరు తప్పి చెప్పారు అనుకుంటున్నారు.
జడ్జి గారు ఇలాగ అనుకుంటున్నారు, శిక్ష వేయాలనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏం చేస్తే బాగుంటుంది? అందులో ఎక్కడ ఎవరు సైట్స్ తీసుకోవట్లేదండి. ఇది ఒపీనియన్ అన్నమాట అండి. ఇదంతా అయిన తర్వాత వారు ఏం రికమెండ్ చేస్తుంది, దెన్ ద రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ ఇదంతా కూడా ఎవరైతే అగ్రీడ్ పార్టీ ఉన్నారో ఆయనకి ఇస్తారన్నమాట అండి. ఆయన తరఫున ఆర్గ్యూ చేసుకోవడానికి అండి. మామూలు ఒక్క మనిషి కోర్టులో కేసు ఫైల్ చేయడానికి, డెఫినేషన్ కోసం, దానికోసం చేసడానికి, ఎంత జరిగిన తర్వాత జడ్జి గారు ఒక ఒపీనియన్ ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది కోర్టులో ట్రీట్ చేసేది. దెన్ అట్ స్టేన్స్ యూ కెన్ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, సార్ ప్లీజ్ రిక్వెస్ట్ ద హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రయారిటీస్ బేసిస్లో, లేకపోతే స్పెషల్ కోర్ట్ కన్వే చేసి కానీ డే టు డే బేస్ కానీ చేయడానికి అడిగేటువంటి అవకాశం ఉందండి. అలా చేశారనుకోండి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం పట్టేది 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో తీర్పు వచ్చే అవకాశం ఉంటుందండి. ఒక స్వీయ నియంత్రణకు ఒక దారి దొరుకుతుందండి. ఇది ఎందుకు అంటున్నానంటే లెటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైదరాబాద్లో మనం పెట్టుకున్నాం కాబట్టి ఇది తెలంగాణ స్పెసిఫిక్గా చేద్దామండి. నేరారోపణ చేసిన వాడు, నింద పడినవాడు ఇద్దరు కూడా తెలంగాణ వాళ్ళే అయి ఉండాలండి. 1 సంవత్సరం పాటు దీన్ని చేసిన తర్వాత పైలట్ స్కేల్లో దీని తాలూకు తప్పులు తెలుస్తాయి. దే కెన్ ఎక్స్టెండ్ టు త్రూఅవుట్ కంట్రీ. దీనికి డబ్బు కావాలండి. వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఈస్, భారతదేశం సుమారు 20 కోట్ల మంది పట్టభద్రులు ఉన్నారండి. ఒక్కొక్క పట్టభద్రుని ఒక 100 రూపాయలు అడుగుదాం. అంతకన్నా ఎక్కువ ఇస్తే పుచ్చుకోవద్దండి. మహా అయితే సంవత్సరానికి ఎంత అవుతుందంటే లక్షల ఆఫీస్ ఖర్చు అవుతుందండి. 1 లక్ష మందో 2 లక్షల మంది పట్టభద్రులు ఇస్తే డబ్బు సరిపోతుందండి. కానీ డెఫినెట్గా 1 కోటి 2 కోట్ల మంది ఇస్తారండి. 200 కోట్లు 300 కోట్లు డబ్బు ప్రతి సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. దాని గురించి నేను తర్వాత మాట్లాడతానండి. ఫస్ట్ బేసిక్గా ఇది ఎవరి మీద ఆధారపడలేదండి. డబ్బు పరంగా ప్రతి పట్టభద్రుడు ఒక 100 రూపాయలు ఇస్తున్నాడు. నా దేశంలో నా తాలూకు వాక్ స్వాతంత్రం నిలబెట్టుకోవాలా, మంచి ప్రెస్ ఉండాలా, ఇండిపెండెంట్ ప్రెస్ ఉండాలనే ఉద్దేశంతో అండి. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనం సక్సెస్ అయ్యామో దేశం ఎస్కలేట్ చేసేటికల్లా వీ కెన్ ఫీల్ ప్రౌడ్. మా తెలంగాణ ఇప్పుడు ఒక సంస్థ దేశం అంతా కూడా వాక్ స్వాతంత్రాన్ని కాపాడుతుంది, ప్రెస్ని కాపాడుతుంది, అట్ ది సైడ్ ప్రజలు కూడా తప్పు చేయకుండాను. వీ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ హెరిటేజ్ ఆఫ్ డూయింగ్. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా యూ టేక్ లీడ్, మనకే గర్వకారణం అవుతుందండి. సెకండ్ థింగ్ అండి, జర్నలిస్టులకి ఎవరికి లేనటువంటి సమ్ ఎక్స్ట్రాడినరీ ఒక ఏమన్నా ఇన్వెస్టిగేటివ్ లక్ష్యం ఉంటుందని నా నమ్మకం అండి. ఏదైనా వినగానే ఏదో దూనపోయిందని దూడ కట్టేమన్నట్టు కాకుండా దూనపోతే ఇరుద్దా లేదా అన్న లాంటి ఆలోచన ముందు జర్నలిస్ట్కి ఉండాలండి. అలాంటి వాళ్ళు దే ఆర్ ఇన్ అ పొజిషన్ నాట్ ఓన్లీ క్రిటిసైజ్ టు అడ్వైజ్ ద గవర్నమెంట్ ఆల్సో. ఈ రకంగా ఇక్కడ తప్పు జరుగుతూ ఉంది, ఇది కరెక్ట్ చేయండి, టైం సేవ్ అవుతుంది, లేకపోతే ఇంకోటి సేవ్ అవుతుంది ఏంటంటే చేసే పొజిషన్లో వాళ్ళు ఉంటారు. అలా చేసినప్పుడు దే మస్ట్ బి రివార్డెడ్ బై ద గవర్నమెంట్. అట్లాగే వాళ్ళ వల్ల నష్టం సేవ్ అయింది అనుకోండి, తప్పు ఎత్తి చూపించారనుకోండి, లేకపోతే బ్లాక్ మనీ పట్టించారనుకోండి, ఏదో చూపించారనుకోండి, దానివల్ల ఎంత గవర్నమెంట్ డబ్బు రిక్వైర్ దాంట్లో 10% ఇవ్వాలండి. ఇది అమెరికాలో చేస్తున్నారు జర్నలిస్టులు కండి. సంబడి ఈస్ డూయింగ్ ఇట్, వీ కెన్ ఆల్సో డూ ఇట్. అది ఇన్సెంటివైజ్ అవుతుందండి. నాట్ ఓన్లీ రంధ్రాన్వేషణే కాకుండా, రంధ్రాన్వేషణ తప్పు మాట కాదు నా ఉద్దేశం కాదండి, తప్పు చూపించడం కాకుండా బీ ఇన్ ద పొజిషన్ టు డూ కన్స్ట్రక్టివ్ జర్నలిజం. దేశం ఉపకారం చేసే పొజిషన్లో మనం ఉందామండి. అండ్ ఇట్ కెన్ బి ఈజీలీ డన్. అలా చేయడం ద్వారా దేశానికి మంచి జరుగుతుందండి. జర్నలిస్ట్ కూడా ఇన్సెంటివైజ్ అవుతారు. వీ హ్యావ్ టు డూ సంథింగ్. డబ్బు సంపాదన తప్పని ఎప్పుడు అనుకోనండి, బట్ ఎట్లా సంపాదిస్తాం దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దేశాన్ని సేవ చేయడం ద్వారా ఎట్లా డబ్బు సంపాదిస్తాం అనుకోండి, దట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఇప్పుడు ఈ డబ్బు చెప్పాను చూడండి, 100 కోట్ల పైన వస్తుందని చెప్పానండి. దెర్ ఆర్ మెనీ స్మాల్ పేపర్స్ ఆర్ స్ట్రగులింగ్ ఫియర్స్గా ఇండిపెండెంట్గా స్ట్రగుల్ అవుతారు చూడండి. మనీ కెన్ బి గివెన్ టు దెమ్. స్మాల్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా నేను చూస్తాను సోషల్ మీడియాలోనండి, చాలా చక్కగా మాట్లాడతారండి, నిర్భయంగా మాట్లాడుతున్నారండి. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చండి. సో మెనీ గుడ్ థింగ్స్ అని పెట్టాను. సో జస్ట్ నా మనసులో థాట్స్ మీతో పంచుకుంటున్నానండి. పెద్ద నాకు ఎక్కువ అనుభవం లేదు, మీకు అంత అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఏదైనా సరే ప్రాక్టికల్గా చేయడానికి వీలైతే చేస్తే సంతోషించేవాళ్ళు నేను ఉంటానండి. థ్యాంక్ యూ. నా ఐ ఇన్వైట్ క్వశ్చన్స్. ధన్యవాదాలు సార్.
బహుశా ఇది అంటే క్లుప్తంగా స్పష్టంగా మనకు అర్థమైన నేరుగా పాయింట్కి వచ్చేసారు సార్. కాబట్టి ప్రెస్ అకౌంటబిలిటీ అంటే ఎంత ఫ్రీడమ్ మనం వాక్ స్వాతంత్రం కోరుకుంటామో అంత బాధ్యతాయుతంగానే వార్తలు ప్రచురితం అవ్వాలి అనే ఒక సంకల్పంతో దీనికి ఒక నియంత్రణ వ్యవస్థ తీసుకురావడానికి ఈ అడ్వైజరీ బోర్డ్ అండ్ ఈ అపెక్స్ మెంబర్స్ కొంతమంది గౌరవనీయులు నిష్పక్షపాతంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకునే వ్యక్తులు ఉండాలన్నది సార్ ప్రతిపాదన. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మీరు మైక్ పాస్ ఆన్ చేస్తాను సార్. సార్ మీరు కూర్చోండి సార్, మేమే తీసుకొస్తాం సార్. మీరు వుడ్ యు లైక్ టు సిట్ డౌన్? మీరు కూర్చుంటారా సార్? నిలబడతారు. ఇంకో మైక్ పనిచేస్తాను కదా, ఇది అందరికీ ఇస్తుకోండి. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసు పెమ్మరాజు. నేను లీగల్ కరస్పాండెంట్గా ఉన్నాను. మీరు ఒక ప్రపోజ్ చేశారు. ప్రపోజల్ వరకు మనం కొంత అప్రిషియేట్ చేయాలి. ఎక్కడో అక్కడ అడుగు పడాలి. ఆ అడుగు ఇక్కడి నుంచే పడుతుందని అనుకోవడంలో మనం కూడా సపోర్ట్ చేద్దాం. అయితే మనకి ఒక ప్రెస్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది. దాని రోల్ ఏంటి? దీంట్లో ఆ ప్రస్తావన ఏం లేదు. ఏదైనా ఇష్యూ వస్తే ఒక న్యూస్ డిఫర్మేషన్ ఏదైనా జరిగినా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకున్నా మనకు ప్రెస్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది. అలాంటి ప్రెస్ కౌన్సిల్ ద్వారా కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఇందులో ఉంది అనేది నా అభిప్రాయం. ప్రెస్ కౌన్సిల్ అని ఒక బాడీ ఉంటుంది కదా, ప్రెస్ కౌన్సిల్ పాత్ర ఏమిటి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అని? ప్రెస్ కౌన్సిల్ గురించి నేను కామెంట్ చేయలేదండి. బట్ ఐ హ్యావ్ ఫీలింగ్ ఇట్స్ నాట్ ఎఫెక్టివ్. ఉంటే ఇలా ఉండదు, ఇలా ఉండదు. ఎక్కడ పడితే స్టేజ్కి ఎక్కడ పడితే అక్కడ. ఐ డోంట్ నో సోషల్ మీడియాలో ప్రెస్ కౌన్సిల్ పరిధిలో ఉందో లేదో నాకు తెలియదండి. ఉంటే ఇట్స్ నాట్ ఎఫెక్టివ్ అని అనిపిస్తుంది నాకండి. No, not only social media, this is related newspaper. నేను లేదంటలేదు. దానికి సోషల్ మీడియా మీద నియంత్రణ ఉందా లేదా నాకు తెలియదండి. You are pertaining only social media? ఏమండి, దిస్ ఇస్ ఓన్లీ సోషల్ మీడియాకి పరిమితమైన ఇష్యూనా లేకపోతే న్యూస్ పేపర్స్? సోషల్ మీడియాకి పరిమితమైన ఇది ప్రతిపాదన మాత్రమేనా లేక అందరికి మొత్తం అంతా మీడియాకి? అయితే మీరు సార్ బాలగారు మీరు ఏమన్నారు సార్? మీరు ప్రెస్ అవును అదే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధి నియంత్రణ ఇంతవరకు ఎఫెక్టివ్ గా ఉందా లేదా అని ప్రశ్నించుకోవాలి. వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేది సార్. కాదండి, నాకు తెలియదండి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందని తెలుసు, దాని పరిధి ఎంతో నాకు తెలియదు. వారిని సైడ్ స్టెప్ చేసేయాలని నా ఉద్దేశం మటుకు ఏమీ కాదండి దీంట్లోనండి. అసలు ఏ విధంగా వారి మీద అగౌరవం చూపించాలని ఉద్దేశం కానే కాదండి. నా పేరు అమరయ్య అండి. మాకు 1955 వర్కింగ్ జర్నలిస్టులు యూనియన్ యాక్ట్ అని ఒకటి ఉండింది. ఆ యాక్ట్ ప్రకారంగా ఎవరు జర్నలిస్టులు కాదు. అందులో జర్నలిస్టులతో నాన్ జర్నలిస్టుల దగ్గర నుంచి ఎడిటర్ దాకా ఒక డెఫినేషన్ ఉండేది. దురదృష్టవశాత్తు మొన్న పోయిన 4 కోర్ట్స్లో మా చట్టం ఎగిరిపోయింది. సో అందువల్ల ఇవాళ మాకు జర్నలిజం అనే దానికి నిర్వచనం లేదు, జర్నలిస్ట్ అనేదానికి కూడా నిర్వచనం లేదు, ఎడిటర్ అనేదానికి లేదు. వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ మిస్లేనియస్ యాక్ట్ పోయిన తర్వాత మా కోడ్ని తీసుకెళ్ళిపోయి ఇప్పుడు వచ్చిన లేబర్ కోడ్లో 4లో ఉన్నాం మేము. ఇప్పుడు మీరు చెప్పిన అడ్వైజరీ బాడీ ఇది ఒక సంక్షేమ సంఘమా లేకపోతే ఒక జర్నలిజాన్ని మీ అందరూ అంటే ఏది సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు ఎక్కడ జర్నలిస్ట్ తన సోర్స్ని చెప్పాలని కానీ లేదా జర్నలిస్ట్ని తన సోర్స్ని వెల్లడించాలని కానీ ఎక్కడ చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు ఇంతవరకు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన పెద్దలా గద్దలా అనే కేసులో రామోజీరావుని పెద్దల సభకు పిలవాలా అవసరం లేదనే దాని దగ్గర. బట్ మీరు ప్రపోజ్ చేస్తున్న ఈ అడ్వైజరీ బాడీ ఏది ఉందో
ఇది సంక్షేమ సంఘం వరకు అయితే పర్వాలేదేమో కానీ ఇది జర్నలిజంలోకి ఎరోజ్ అయితేనంటే బహుశా భారతీయ జర్నలిజం ఒప్పుకోదు అనుకుంటాను నేను. దిస్ ఇస్ ద మేజర్ హర్డిల్ ఫర్ యువర్ ఎఫర్ట్. ఒకటి. రెండు, సహాయం చేయడానికి అంటే బహుశా మీరు వర్కింగ్ జర్నలిస్టుల స్థితిగతులను చూసినట్టయితే ఈవేళ ఏ యాజమాన్యము కూడాను వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలకి జీతాలు కూడా ఇవ్వట్లేదు. మీరు మీ సంఘం ద్వారా మీరు వాళ్ళందరికీ ఉద్యోగాలు లేదా వాళ్ళకి జీతాలు కూడా ఇప్పించగలిగితే వీ విల్ బి మోర్ హ్యాపీ. సెంటీమీటర్ లెక్క మాకు ఇస్తారు. సెంటీమీటర్కి ఎంత రాజు? ఇప్పుడు 3 రూపాయలు. 3 రూపాయలు అంటే మేము ఈ ఫోన్ అంత వార్త రాస్తే మాకు వచ్చేది ఒక 6 రూపాయలు 5 రూపాయలు ఉంటుంది. దీంతో మేము బతుకుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మీరు చెప్తున్న తెలంగాణలో ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 18,000 మంది స్ట్రింగర్లు, ద సోకాల్డ్ స్ట్రింగర్స్ ఆర్ కంట్రిబ్యూటర్స్, వాళ్ళకి ఈ అక్రిడిటేషన్లు ఇచ్చింది. అంటే గుర్తించిన జర్నలిస్టుల సంఖ్య 18,000 చిల్లర ఉండింది. వీళ్ళందరినీ మీ ఫ్రేమ్లో ఎక్కడొస్తారు? ఒకటి. పైపెచ్చు ఇది మేనేజ్మెంట్లను అడగాల్సిన ప్రశ్నల్ని మీరు జర్నలిస్టుల మీద వేసారేమో అనేది నాకు వచ్చిన ఒక అనుమానం. కనుక ఈవేళ మేము కోరుకుంటున్నది మా చట్టం మాకు ఉండాలి అనేది. మమ్మల్ని నియంత్రించడానికి, మేమేదన్నా తప్పు రాస్తే నిర్ణయించడానికి ప్రెస్ కౌన్సిల్ ఉందనేది 2. అలానే మా స్వేచ్ఛ, అంటే మాకేదో స్వేచ్ఛ ఉందని మేమేం అనుకోవట్లా. బట్ ఇందాక మీరు కూడా చెప్పారు కొన్ని లెస్ కోర్స్ కొంత ఇల్యూజన్స్లో మేము ఉన్నాము. కనుక ఈ ఫ్రేమ్వర్క్ దేనికి పనికొస్తుంది, ఎక్కడ మాకు సహాయపడుతుంది? ఇది కేవలం సహాయం చేయటం కోసమా, సంక్షేమం చేయటం కోసమా, లేకపోతే యాజమాన్యాలను అడగాల్సిన ప్రశ్నలను ఏమన్నా జర్నలిస్టులు అంటే మీరు తప్పు చేయకుండానే మేము తప్పు చేసాడు అని హైకోర్టు జడ్జి చెప్పబోతున్నాడు. ఆయన ఎవరు చెప్పడానికి అనేది జర్నలిస్ట్ ఇచ్చిన మొట్టమొదటి ప్రశ్న వస్తుంది. కనుక 5-6 ప్రశ్నలు వేశారు. అంటే బహుశా సార్కి తెలియకుండా ఉండదు. రాజ్యసభలో ఆయన ఉన్నారు, లేబర్ కోర్ట్స్లో ఆయన చూశారు. ఆ రోజు ప్రెస్ కౌన్సిల్ ఈ బిల్లు పోతున్నప్పుడు వచ్చిన ప్రొటెస్ట్ కూడా ఆయన చూశారు. కనుక ఇది ఎవరి కోసం అనేది కొంచెం స్పష్టం చేసి ఆ తర్వాత ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే ఐ విల్ బి మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగితే ఇస్తారు. అడిగితే ఒకటి అడిగితే సార్, మొదటి ప్రశ్న, ఇది జర్నలిస్టుల సంక్షేమం కోసం పెట్టిన ప్రతిపాదన. ఫస్ట్ ప్రశ్న, చాలా జీతాలు ఒక్కొక్కటి. జర్నలిస్ట్ సంక్షేమం కూడా దీంట్లో ఉందండి. దానికోసం ఒకటే కాదండి. జర్నలిస్టులు కనుక ప్రభుత్వాన్ని పనికొచ్చే సలహా చెప్తే ప్రభుత్వం తగు విధంగా వారికి మానిటరీగా బెనిఫిట్ ఇవ్వాలని నా కోరిక అండి. ఒకటి సంక్షేమం కోసమే కాదు. మీకు ఎలాగిచ్చే యజమానికి వచ్చే డబ్బు మీకు ఇస్తున్న జీతాలు మీకు ఇస్తున్నారండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీ వల్ల ప్రభుత్వాన్ని కలిసి వస్తే ప్రభుత్వం దాన్ని గుర్తించి మీకు తగిన సాయం చేయాలని నా కోరిక అండి. నెక్స్ట్ ప్రశ్న, ఆల్రెడీ జర్నలిస్టుల కోసం పెట్టిన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీసెంట్ గా రద్దు చేయబడ్డాయి, తొలగించేశారు ఆ యాక్ట్స్. మరి ఇప్పుడు పూర్తిగా అంటే వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ, జర్నలిస్టుల పరిధి అనే అంశం కంప్లీట్ గా, అంటే ఇది ఎంతమంది దీన్ని స్వాగతిస్తారు, స్వీకరిస్తారు అని అడుగుతున్నారు. అంతేనండి? ఓకే, కూర్చోండి సార్. జర్నలిజం అనేది పార్టీ ఓరియంటెడ్, గవర్నమెంట్ ఓరియంటెడ్. 21 ఛానల్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఒక సంస్థ వెళ్తుంది. ఇక్కడ ఉన్న 5-6 సంస్థలు, 3 సంస్థలు ఒక పక్కన ఉంటాయి. ఇంకో పత్రిక ఇంకొక దానికి ఉంటుంది. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మీడియా. సో ఈ నేపథ్యంలో మేమడుగుతున్న ప్రశ్న, మీరు జర్నలిస్టులుగా అందరినీ గుర్తించండి, నో ప్రాబ్లం. మీరు ఎవరిని గుర్తించబోతున్నారు? ఓకే సార్, ఓకే. అంటే సార్, రాజకీయ పరంగా కానీ ఇతరత్ర ఆలోచన పరంగా కానీ విడిపోయిన మీడియాని ఇప్పుడు అలాంటి ఆల్రెడీ ట్యాక్స్ అజెండాలు ఉండే మీడియా హౌసెస్ లో దీన్ని ఎలా మీరు అమలు పరచబోతున్నారు?
అండి ప్రశ్న. ఎందుకంటే మీరు అన్న ఈ తప్పుడు వార్తలు, ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నది ప్రధానంగా జరిగేది రాజకీయ పరంగా ఇట్టించట్టు అట్టించట్టు నడిచే అంశం ఒకటి. రెండో విషయం, బహుశా ఇటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఈ వార్త వేయాలి, ఈ 100 కోట్లు తినేశాడు అనే వార్త వేయడానికి కూడా అది యాజమాన్యం తీసుకునే నిర్ణయం తప్ప జర్నలిస్టు స్వతహాగా వెళ్ళి బాబు రాయండి ఇంత 100 కోట్లు తిన్నారని చెప్పరు. కాబట్టి యాజమాన్యాలను అడగవలసిన ప్రశ్నలు ఇక్కడ ఉండే వర్కింగ్ జర్నలిస్టు వీళ్ళ స్థితిగతులే ఇంకా చాలని విధంగా ఉన్నప్పుడు మేము ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని అడుగుతున్నాం. అంతేనా? క్షమించండి, ఇక్కడ క్షమించకండి, నేను మీరు జర్నలిస్ట్ ఎదుర్కొంటారు, మీతో మాట్లాడుతున్నాను తప్ప దిస్ అడ్రస్ టు బోత్ ద పబ్లిషర్స్, ప్రింట్ పబ్లిషర్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్, వారికి కూడా సంబంధించే మాట్లాడుతాను నేనండి. డెఫినెట్గా వారికి దేర్ బికమ్ అకౌంటబుల్. ఒక న్యూస్ ఛానల్లో ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా ఎవరు ఆరోపణ నిజంగా చెప్పనుకోండి, దే ఆర్ అకౌంటబుల్. అట్లా పేపర్ దే ఆర్ అకౌంటబుల్ అండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ అకౌంటబిలిటీ అండి. ఇక్కడ నేను చట్టానికి క్వశ్చన్ ఇట్లేదు. మన చట్టం ఏం చెప్తుందో దాని లోపడే మాట్లాడతాను నేనండి. చట్టాన్ని అతిక్రమించి కాదండి. ఆ చట్ట ప్రకారం తప్పు చేశామా తప్పు చేయలేదా అంతే నేను మాట్లాడుతున్నానండి. ఏదండి సార్, నమస్కారం సార్. నా పేరు యూసుఫ్ బాబు. నేను ఒక ప్రజాపురం అనే పత్రిక నడుపుతున్నాను. నేను చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని కూడా. మీరు ఒక మాట ఇంతకుముందు చెప్పారు, సంతోషం. ఇక్కడ చిన్న పత్రికలైనా కానీ, మ్యాగజైన్స్ అయినా కానీ, యూట్యూబ్ ఛానల్ అయినా కానీ 99% పెద్ద పత్రికల్లో, పెద్ద సంస్థల్లో, పెద్ద ఛానల్లో పనిచేసి స్వతహాగా మేము నడుపుకోవాలనే ఉద్దేశంగా నడిపేవి. ఇంకొక మాట ఇంతకుముందు మీరు చెప్పింది ఏంటంటే, ఒక వార్త వచ్చినప్పుడు ఆ చిన్న పత్రిక పెద్ద పత్రిక అనేది చెప్పినట్టున్నారు మీరు. కొంచెం రీసౌండ్ తోటి నేను సరిగ్గా క్యాచ్ చేయలేకపోయాను. ఒక చిన్న పత్రిక బీహార్ రాష్ట్రంలో ఏ మీడియా కవర్ చేయండి, అది కవర్ చేస్తే అది పెద్ద సంచలనమైంది. కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్గా చేసే యూట్యూబ్, కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడవచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, లేకుంటే ఇంకో రకంగా మాట్లాడతారు. కాబట్టి ఆ చిన్నది పెద్దది కాకుండా మా దేవులపల్లి గారు అని చెప్పేసి మన ఐజీఐ నాయకులు ఉంటారు, అది మాట చెప్తారు. వార్త అనేది ఏ విధంగా ఉందనేది దాన్ని చూసే చూడాలి తప్ప చిన్న మీడియా, పెద్ద మీడియా, యూట్యూబ్ ఛానల్ అనేది అనకూడదు అనేది. రెండోది సార్, ఇప్పుడు మిత్రులు ఒకటి చెప్పినప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఇప్పుడు మాకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, వర్కింగ్ జర్నలిస్టుల యాక్ట్ ఏదైతే ఉందో, ఈ యాక్ట్ను అంతా పక్కకు పెట్టేసి కొత్తగా మీరు రాజ్యసభ సభ్యులు కాబట్టి మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక లేబర్ కోడ్ని తీసుకొచ్చింది. కాబట్టి మీరు రాజ్యసభ సభ్యులుగా మీ వాయిస్ని కూడా మా తరఫున వినిపించాలని చెప్పి విజ్ఞప్తి. ఇప్పుడు ఒకసారి రాజేశ్వరి గారు ఇప్పుడే ఒకటి సూచన ఇచ్చారు సార్, మీ అనుమతితో ఇంకా మరొకసారి కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని రాజేశ్వరి గారు కొంతమంది అనుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఈ అంశం పరిధి ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వార్త విషయం, ఊహాగానం, వీటన్నిటికీ స్పష్టమైన బౌండరీస్ పెట్టి వార్త వాస్తవం ప్రచురించే విధంగా మిగతా ఇతరత్ర కథనాలని నియంత్రించడం ఒక ప్రతిపాదన. రెండో ప్రతిపాదన, మంచి జర్నలిజం, మంచి కథనాల రిపోర్టింగ్ జరిగినప్పుడు సహేతుకమైన ప్రతిపాదనలు జర్నలిస్ట్ నుంచి వచ్చి దానివల్ల మార్పు జరిగితే దానికి ఒక రివార్డ్ సిస్టమ్ పెట్టడం, దాన్ని గుర్తించడం. మీరు చెప్పినట్టు, మీరు చిన్న పత్రిక అని చెప్పారు, అలాంటి చిన్న పత్రికలైనా పెద్ద పత్రికలైనా అలాంటి వాటికి ఒక విధమైన ప్రోత్సాహకం ఇవ్వడం. ఈ రెండే ఇవాళ ప్రతిపాదన. జర్నలిస్టుల స్థితిగతులు ఆటోమేటిక్గా అంటే వాటితో మారాలన్నది అది ఒక తర్వాత అంశంగా ఉంది, కానీ ప్రధానమైన అంశాలు ఈ రెండు. అంతేనా సార్? అంతే. రైట్ సార్. ఇంకెవరైనా ఏదైనా రండి. సార్, జర్నలిస్టుల స్థితిగతుల తరఫున రాజ్యసభలో కూడా మీరు మీ గళం విప్పి వినిపించాలన్నది వారి సూచన, వారి కోరిక. తప్పనిసరిగానండి. ఏమి చేయాలో కొంచెం నా కాగితం రాసిస్తే, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎన్ అథారిటీ అండి ఆన్ దట్. మీరు చెప్తే తప్పనిసరిగా అక్కడ వినిపించే ప్రయత్నం చేస్తానండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ షేక్ హసీనా. ఫస్ట్ మీకు శుభాకాంక్షలు, తెలుగు రాష్ట్రాల నుండి మీరు రాజ్యసభ అయినందుకు. ఒక 25 years క్రితం ఆంధ్రభూమి పత్రికలో లైన్ అకౌంట్లో పనిచేసేవాళ్ళం. చాలా రాస్తే కానీ ₹1.25 లేదా ₹1 మాకు వచ్చేదన్నమాట. ఆ తర్వాత పీజీ చేసి PhD చేసి జర్నలిజంలో
ఈరోజు మేము ఒక ఛానల్కి న్యూస్ ఎడిటర్ స్థాయికి ఎదిగాం. అయితే ఇటీవల కాలంలో ఎవరు జర్నలిస్టులు అంటే రాష్ట్ర పరంగా కానివ్వండి, సెంట్రల్ పరంగా కానివ్వండి, హూ ఈజ్ జర్నలిస్ట్, జర్నలిస్ట్కి ఏం క్వాలిఫికేషన్ పెట్టుకుంటున్నారో మీరే ఫైనల్ చేయండి అంటున్నారు. మాకు కూడా డౌట్గానే ఉంది, మాకు ఎవరు జర్నలిస్ట్ అనాలి అనేసి. అదొకటి మీరు చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ పీజీ కోర్సులు, డిగ్రీ కోర్సులు జర్నలిజం రిలేటెడ్గా ఏ విధంగా ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారు, అందులో ఎస్పెషల్లీ 4th పిల్లర్ మీడియా, దీని గురించి మీరేమైనా మార్గదర్శకాలు ఇస్తున్నారా, ఇవ్వనున్నారా? అదొకటి. ఇంకా ఫైనల్, జర్నలిజంలో మీడియాలో మహిళల పరిస్థితులేంటి, స్థితిగతులేంటి, దాని గురించి ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలని నా నుంచి రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఎవరు జర్నలిస్టు కాదు అంటే ఎవరంటే వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక వార్త ప్రకటన చేస్తారు, వాడి పరిధిలోకి వస్తారా, ఈ నియంత్రణ పరిధిలోకి అంటే అప్పుడు మీరు దానికి ఆన్సర్ చెప్తే రెండో ప్రశ్న. అంతే కదండి. ఫస్ట్ అంటే మామూలుగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంటుంది కదా, దాంట్లో మెంబర్ అయి ఉంటారు అనుకుంటున్నాను నేను. కాపీలు ప్రచురిస్తే ఆటోమేటిక్గా చట్ట పరిధిలోకి వాళ్ళు వస్తారండి. జర్నలిజంలో ఖచ్చితంగా విద్య పొంది ఉండాలి, లేదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో జర్నలిజం పరిధి గురించి కానీ మీరేమన్నా దిశానిర్దేశం చేస్తారా? లేదమ్మా, లేదండి, నా దాంట్లోకి రాదండి అది. ఇక్కడ ఒక్క విషయం నేను క్లారిఫై చేయదలిచాను. నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఎవరు చేస్తున్నారు ఈ కథనం, వాళ్ళు నిజమైన జర్నలిస్టులా, వాళ్ళు గోల్డ్ మెడలిస్టులా, కింద నుంచి పైకి వచ్చారా, పై నుంచి కిందకు వచ్చారా, ఇది కాకుండా మనకి కనిపిస్తున్న వార్తల నియంత్రణ, ఆ కనిపిస్తున్న వార్తల సోర్స్ ఎవరైనా అవ్వచ్చు. నిఖార్సైన జర్నలిస్టు తప్పు రాస్తుంది, జర్నలిస్టు కాని వాళ్ళు తప్పు రాస్తుంది, ఎలా ఉన్నా కూడా ఆ వార్తల నియంత్రణ కోసం మనం చేస్తున్న కృషికి దానికి ఎవరో ఒక నడుమిగించి మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా గలమెత్తి చెప్పచ్చు, ఈ వార్త తప్పుగా పడింది, దీన్ని నియంత్రించాలని చెప్పి అపెక్స్ కౌన్సిల్కి విన్నవించుకోవచ్చు. మీరు అద్భుతమైన జర్నలిస్ట్ అయ్యి సపోజ్ ఇంకో వేరే వాళ్ళు మంచి జర్నలిస్ట్ రాసిన వార్త అవ్వచ్చు, అసలు ఏ విధానం జర్నలిస్ట్ రాసిన వార్త ఏమిటి అంటే ముఖ్యం, దాని మీద దృష్టి పెట్టినట్టు నాకు అర్థమైంది. అంతే కదా? మహిళా జర్నలిస్టులకి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు లేక గుర్తింపు ఎవరైనా ఉంటున్నారో చేస్తే చాలా బాగుంటుందమ్మా. దానికి నేనేం చేయాలో చెప్పండి, నా ప్రయత్నం చేస్తాను నేను. మరొకసారి సార్, మీరు చెప్పదలిచింది ఈ బాడీని, ఎఫెక్ట్స్ బాడీని తయారు చేయడం అనే ఎందుకు వచ్చింది, దాని మూలం ఏమిటి, దాని కీలకతలు ఏంటని చెప్పమని మరొకసారి. స్వప్న గారు ఒకటి క్వశ్చన్ మేబీ ఇది అయిపోగానే మైక్ ఇస్ యువర్స్, ఎందుకంటే ఆయన అడిగారు కాబట్టి. సార్, నాకు 2 సంవత్సరాల వరకు ఏమీ లేదండి. 3 సంవత్సరాల క్రితం నాకు రాజ్యసభ మెంబర్షిప్ వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. వచ్చిన దగ్గర నుంచి దాన్ని జస్టిఫై చేయడానికి సొసైటీకి నేను ఏమన్నా చేయగలనా అని చెప్పి నేను ఐ జస్ట్ కెప్ట్ మై ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్. నాకు ఎక్కడ దొరికితే అక్కడ దొరికిన దానికి చేయడానికి ప్రయత్నం చేస్తానండి. దాంట్లో భాగంగానే ఇది కూడా ఒకటి, ఇంతకుమించి ఇంకేమీ లేదండి. కాదండి, మీ అందరి తాలూకు మారల్ సపోర్ట్ తోటి మీరు యూఆర్ ఇన్ ద బెస్ట్ పొజిషన్.